రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏఐసీసీ పీసీసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. గాంధీ పేరును పథకాల నుంచి తొలగించిన ప్రజల గుండెల్లో నుంచి తీసివేయలేరని అన్నారు. బీజేపీ పేదల పథకాలను నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని, స్వాతంత్ర ఉద్యమంలో సంబంధం లేని పార్టీగా చరిత్రను విస్మరిస్తోందని విమర్శించారు. గ్రామాల్లో గాంధీ విగ్రహాలను, కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీ చిత్రాన్ని తొలగించే దమ్ముందా అంటూ మోడీ, అమిత్ షాలను సవాల్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి దోస్తానా బయటపడిందని, ఉపాధి హామీ పథకంపై బీఆర్ఎస్ నేతలు మౌనం పాటించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి అప్పులు, కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించాలన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం ఖాయమని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్న వేళ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మనం నిరసన ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీ గారి పేరు ఉపాధి హామీ చట్టం నుంచి పేరును తొలగించినంత మాత్రాన వారి పేరు జనతా పార్టీని నిలదీయవలసిన అవసరం ఉంది. అందుకే లోక్సభలో మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు అడుగుతున్న ప్రశ్నలకు, ప్రియాంక గాంధీ గారు అడుగుతున్న ప్రశ్నలకు, భారత్ జోడోలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు పాదయాత్ర చేసినప్పుడు అసమానతల గురించి మాట్లాడి కులగణన జరగాలంటే సుప్రీంకోర్టులో ఎట్టి పరిస్థితుల్లో మీ కులగణన జరపమని చెప్పి అన్నటువంటి వాళ్ళు ఈరోజు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర దెబ్బకు దిగివచ్చి ఏ విధంగా అయితే కులగణన జరుపుకోమంటున్నారో తప్పనిసరిగా ఈరోజు మనం ఈ చేసేటువంటి ధర్నాలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దిగివచ్చి మహాత్మా గాంధీ గారి పేరుని యథావిధిగా ఉంచే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సరే, లేదంటే వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం. మళ్ళీ మన మహనీయుడు మహాత్ముని పేరుని యథావిధిగా పెట్టుకుంటామన్న మాట అనుకుంటే ఈ సందర్భంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఈ సందర్భంగా చెబుతూ ఒక అంశాన్ని ఇక్కడ చర్చలు చేసుకోవాలి. మూడు రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి